హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము ఎంతో టేస్ట్గా రుచికరంగా ఉండే పచ్చి కొబ్బరి పాలతో గోరుచిక్కుడు కర్రీ చేసుకుందాము. పాల కోసం మనం ఇప్పుడు పచ్చి కొబ్బరిని చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీలోకి వేసుకుందాము. ఈ ముక్కలను మిక్సీలోకి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాము. మనం మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ కోసం అయితే ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ ఎక్కింది. అందులో తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాను. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంది. అందులోనే కొద్ది ఆవాలు చిటపటలాడుతున్నాయి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనము వెల్లుల్లి వేసుకుందాం. అందులో నేనైతే కచ్చాపచ్చాగా అయితే దంచుకున్నాను వెల్లుల్లి. అందులోనే కరివేపాకు. ఈ కొబ్బరి పాలతో చేసిండే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి కానీ చాలా మంచిది. ఇది ఈ ఎండాకాలంలో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము. ఒకసారి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము కలుపుతో. ఈ ఉల్లిపాయలు చాలా ఫ్రై ఏం కావాల్సిన అవసరం లేదు కర్రీకి అయితే. చూడండి, కలుపుకున్నాం కదా. టమాటా ముక్కలు అయితే వేసేసుకుందాము. నేనైతే 2 టమాటాలు తీసుకున్నాను. టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కలిసేలాగా కలిపేసుకుందాము. కలుపుకున్నాం కదా. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. చూడండి, మూత తీసి చూద్దాము. టమాటా ముక్కలు అయితే బాగా మెత్తబడ్డాయి. చూడండి, మనం ఇలా గరిటతో ప్రెస్ చేస్తుంటేనే మెత్తగా అయిపోతున్నాయి. ఇలా అయితే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఉప్పులు లేకుండా టమాటా ఉప్పులు ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో మనము చిటికెడు పసుపు, తగినంత కారం, అయితే 1.5 టీ స్పూన్ వేసుకున్నాను కారం అయితే. ధనియాల పొడి 1 టీ స్పూన్. కొద్దిగా కారం అయితే ఎక్కువే పడుతుంది, ఎందుకంటే కొబ్బరి పాలు అనేటివి స్వీట్ కదా, అందుకనేసి నేను కొద్దిగా ఎక్కువ వేసాను. చూడండి, బాగా కలుపుకుందాము. బాగా మిక్స్ అయిపోయింది. టమాటా ఉప్పులు బాగా మెత్తగా ఉడికిపోయినాయి కదా. దానివల్ల అందులో రుచికి తగినంత సాల్ట్. గోరుచిక్కుడుకాయలు అయితే కొంచెం లేతగా లేవి అయితే. చూడండి, అందుకని ఒక 2 నిమిషాలు వేడి నీళ్ళలో ఉడకబెట్టుకున్నాను. నీళ్ళన్నీ వంచేసుకున్నాను. చూడండి, ఇలా వేసేసుకుంటే కర్రీ అనేది తొందరగా అవుతుంది. చాలా లేతగా ఉన్నవైతే అలా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సరే, బాగా కలిపేసుకుందాము. గోరుచిక్కుడు, టమోటా, ఉల్లిపాయ మసాలా అంతా పట్టేలాగా గోరుచిక్కుడుకు. చూడండి, కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాము 2-3 నిమిషాలు. కొబ్బరి అయితే నేను మిక్సీకి పట్టుకున్నాను కదా. చూడండి, ఇలా మెత్తగా అయింది. ఇప్పుడు నేను ఫిల్టర్ చేసుకుందాం మనము. చూడండి, జాలరీ గంటలు అయితే పోసుకున్నాను. ఫస్ట్ సారి కదా, చాలా చిక్కగా వస్తాయి పాలు అనేటివి. గరిటతోటి ప్రెస్ చేసుకుంటూ ఉంటే చూడండి, ఇలా కిందికి గిన్నెలేకైతే వచ్చేస్తున్నాయి. చాలా చిక్కగా వచ్చే పాలైతే. ఈ కొబ్బరి పాలతో కర్రీ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది, టేస్ట్గా చాలా బాగుంటుంది. చూడండి, వచ్చినాయి కదా. ఇంకా ఉన్నాయి అందులో పాలు, కాబట్టి నేను ఇంకొకసారి కానీ మిక్సీకి పట్టుకుంటాను. మనం 2 సార్లు మిక్సీకి పట్టుకుంటే గిన్నెకి అయితే వస్తాయి పాలైతే. చాలా కర్రీకి అయితే నీళ్ళు పోయకుండా ఈ కొబ్బరి పాలతోనే సరిపోతుంది. ఒకసారి కలుపుకుందాము. గోరుచిక్కుడు, టమోటో, ఉప్పు కారం అంతా బాగా పట్టింది చిక్కుడుకాయకి అయితే. చూడండి, కలిపేసుకున్నాము. చపాతీ లేకైనా దోశ లేకైనా చాలా బాగుంటుంది.
ఇప్పుడు మనమైతే కొబ్బరి పాలు చూడండి, నేను 2 సార్లు పట్టుకునేసరికి గిన్నెకి నిండాకు వచ్చే పాలు. మనం మళ్ళా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, ఇవే సరిపోతాయి నాకైతే. పోసేసుకున్నాను కదా, ఒకసారి బాగా కలిపేసుకుందాము. బాగా చిక్కగా వస్తుంది కర్రీ అయితే ఈ కొబ్బరి పాలు పోయడం వల్ల. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా కలర్గానే వచ్చింది. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే చాలా బాగా ఉంటుంది. చూడండి ఉడుకుతుంటే బుడగలు వస్తున్నాయి బాగా, అప్పుడే చిక్కబడ్డది కర్రీ అయితే. చూడండి చాలా బాగా స్మెల్ వస్తుంది. మనం ఇంట్లో ఎప్పుడైనా దేవుడికైనా ఎక్కడైనా సరే కొబ్బరికాయ కొడతాం కదా, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఊరికే మనం అక్కడ ఇక్కడ పెట్టేస్తుంటాము కొబ్బరి చిప్పలని ఇంట్లో, అలా కాకుండా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కొబ్బరి పాలు పోసి గోరుచిక్కుడు కర్రీ చాలా బాగా వచ్చింది. చూడండి ఈ కొబ్బరి పాలు గోరుచిక్కుడు కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.